ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఒకే చోట 3 ఏళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించాలని ఆదేశించింది. ఇక జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులను బదిలీ చేయరాదని తన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే ఓ జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో రిలీజ్ చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కనీసం డిప్యూటేషన్ అయినా చేయండి, అత్యవసర పరిస్థితుల్లో మాకు ఆరోగ్యాలు బాగాలేవు, వివిధ రీజన్స్ తో మేము అక్కడి నుంచి మాకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి చేయమని, ట్రాన్స్ఫర్ కాకపోయినా డిప్యుటేషన్ మీదనైనా చేయండి అని కూడా చాలా కాలంగా అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎటకేలకు రేవంత్ రెడ్డి సర్కారు ఈ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. జీవో నంబర్ 119, అదేవిధంగా 61, 81, 80, 85, 87, 34 వీటి కింద వివిధ అంశాలను జోడిస్తూ దీంట్లో జీవోలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దాంట్లో కొన్ని మార్గదర్శకాలను చేస్తూ నిషేధాన్ని సడలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో మే 1 నుండి మే 31 వరకు, అంటే ఈ సంవత్సరం వరకు బదిలీల ప్రక్రియ సంబంధించి కూడా చెప్పింది. ఇందులోనే 3 ఏళ్ల పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగుల బదిలీలకు అందరూ కూడా అర్హులు. ఎవరైనా ఒకే స్థానంలో ఉన్నటువంటి, ఒకే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 3 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటే వారికి ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి ఆస్కారం ఉంది అని కూడా చెప్పింది. అదే సమయంలో ఒకే చోట 4 ఏళ్లు దాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బదిలీ చేయాల్సిందే అని కూడా ఈ ఉత్తర్వులో ఉంది. అదే సమయంలో 31 మే ఈ సంవత్సరానికి సంబంధించి, అంటే 2020 వరకు కూడా ముందే రిటైర్మెంట్ అయ్యే వారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని కూడా చూస్తోంది. అంటే సరిగ్గా ఇంకా సంవత్సరం వరకు, ఇంకొక ఏడాది వరకు 2027 మే వరకు ఎవరైనా రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు ఉంటే వారికి మినహాయింపు ఇవ్వాలి అని కూడా జీవోలో చెప్పింది. అంటే వాళ్ళు ఎందుకంటే చివరి దశలో ఉన్నారు కాబట్టి వారికి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా రిటైర్మెంట్ కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకనే ఇందులో ఈ అంశాన్ని కూడా చెప్పారు. అదే రకంగా ఒక్కో క్యాడర్ లో గరిష్టంగా 40% మందికే బదిలీ చేయాలని ఉంది. 60% మందిని అదే స్థానంలో ఉంచి 40% మందిని బదిలీ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి అని కూడా ఇందులో చెప్పారు. ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా దాంట్లో పొందుపరిచారు. భార్య భర్తలు ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నప్పటికీ, అదే సమయంలో వికలాంగులు ఉన్న, చాలా కాలంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇందులో ప్రాధాన్యతను తీసుకున్నారు. ఎందుకంటే క్యాన్సర్ కానీ, కిడ్నీ, హృదయ, అంటే కార్డియాక్ సంబంధించినటువంటి కేసులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలని కూడా, ఫస్ట్ ప్రయారిటీలోనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని కూడా చెప్పారు. అదే సమయంలో ఎక్కువ కాలం పనిచేసిన వారికి మాత్రం వెంటనే బదిలీ చేయాలి అని కూడా ఉన్నారు. అదే సమయంలో కొన్ని క్రిటికల్ ఏరియాలు ఉన్నట్టుంటాయి, అక్కడ చాలా తక్కువ మంది పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాంటి ప్రాంతాల్లో కూడా కనుక వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా పోకపోతే కూడా అవసరం లాటరీ కూడా వాళ్ళని అక్కడికి పంపించాలని కూడా ఇందులో పెట్టారు. బదిలీలు పూర్తిగా కౌన్సిలింగ్ విధానంలో నిర్వహించాలని కూడా చెప్పారు. అదే సమయంలో ఆన్లైన్ వెబ్సైట్ ఆధారిత విధానం ద్వారా పారదర్శకతతో బదిలీలను చేయాలి, ట్రాన్స్పరెన్సీగా బదిలీలు చేయాలని కూడా ఉంది. ఎలాంటి పైరవీలు లేకుండా, ఉద్యోగ సంఘాల కానీ ఇంకో నుంచి ఒత్తిడి లేకుండానే ట్రాన్స్పరెన్సీ గా చేయాలి అని కూడా ఇందులో చెప్పారు. ఖాళీల జాబితా, అర్హుల జాబితా ముందుగా ప్రకటిస్తారు. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రక్రియను చూస్తారు. ఉద్యోగుల నుంచి 5 ఆప్షన్స్ తీసుకోనున్నటువంటి అధికారులు ముందుగా చేస్తారు. కష్ట ప్రాంతాలకు సిబ్బంది లేని పక్షంలో లాటరీ విధానం పాటిస్తారు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బదిలీలు ఉత్తర్వులు వచ్చినటువంటి సంబంధించినటువంటి దాంట్లో 3 రోజుల్లో రిలీవ్ అయినట్లుగా పరిగణిస్తారు. అదే సమయంలో జూన్ 1 నుంచి 2026 నుంచి మళ్ళీ బదిలీలపై నిషేధం అమలు ఉంటుంది. కనుక జూన్ 1 లోపట్నే ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి. జూన్ 1 నుంచి మళ్ళీ బదిలీలపై నిషేధం అమలు కొనసాగుతుంది.
ఎందుకంటే ఇక పాలనపై సీరియస్ గా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వం. కనుక ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక వాళ్ళందరినీ కూడా కంటిన్యూగా ఈ ప్రభుత్వం ఉండేంత కాలం, అంటే వచ్చే 2.5-3 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఇక ట్రాన్స్ఫర్స్ పెద్దగా చేయరు అని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. జూన్ 1 అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని అంటున్నట్టే. మొత్తం ప్రక్రియ కూడా పారదర్శకంగా వెబ్సైట్ ఆధారంగా నియమించాలి, నియమాలకు అనుగుణంగానే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నరేందర్, ఇప్పుడు ఒకే చోట 3 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు అనుమతించారు. అలాగే ఉద్యోగులకు తమకు ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ కోరుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే ఈ బదిలీ ప్రక్రియ పారదర్శకంగా ఎలా నిర్ధారిస్తారు? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఖచ్చితంగా ఒకే చోట 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మేము ఒక చోటకు మేము వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నాం, మాకు అక్కడ చేయండి అని చెప్పొచ్చు. కానీ అదే ఏరియాకు చాలా మంది కనుక అప్లై చేస్తే వివిధ అంశాలని, వాళ్ళ సీనియారిటీని, వివిధ అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇది ఎంపిక చేస్తారు. ఇదంతా కూడా వెబ్సైట్, ఆన్లైన్ ఈ పద్ధతిని పాటించే అవకాశం అయితే ఉంటుంది. ఒకే చోట ఒకే ఆఫీస్ లో దాదాపు 100% ఉన్నారనుకుంటే దాంట్లో నుంచి ఒక 40% మందిని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అత్యధిక మంది వెళ్ళడానికి వాళ్ళు అప్లై చేసినా కూడా వాళ్ళు చేయడానికి లేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో ఆరోగ్య సంబంధించిన విషయాలు కానీ, స్పౌస్ రిలేషన్ సంబంధించి కూడా చాలా పెద్ద ఇష్యూ. ఒకే చోట భార్యాభర్తలు ఉండాలి, పని చేయాలని కూడా భావిస్తారు. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం కలిగిస్తున్నారు. కనుక వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ వెబ్సైట్ ఆధారిత విధానం ద్వారానే పారదర్శకంగా బదిలీ చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఇప్పటి వరకు డిప్యుటేషన్ మీదనే ఒక ఏడాది మాత్రమే చాలా రేర్ కేసులో మంత్రులు, సీఎం ఆఫీస్ నుంచి పైరవీలు చేసుకున్న వాళ్ళకు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ టీచర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు అఫీషియల్ గానే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి ఉద్యోగులందరూ కొంత రిలాక్స్ గా ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి ఎంతమంది అప్లై చేసుకుంటారు, వాళ్ళు దీంట్లో కూడా ఏమన్నా మెలికలుంటారా, ఉద్యోగ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఇలాంటి పద్ధతిలో చేస్తే బాగుంటుందని వాళ్ళు సూచన చేస్తారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.